అందరూ దేవుడికి స్తోత్రాలు చెప్పండి. యేసయ్యా నా దీపం వెలిగించావు. దీపంలో దేవుడి ప్రాణము, రెండవది ఆత్మ. సూర్యగాలి వచ్చినా, వెలుగాలి వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా, కష్టాలు వచ్చినా, కడగళ్ళు వచ్చినా, వ్యాధులు వచ్చినా, వేదనలు వచ్చినా, గత కాలంలో ప్రియులరా మనకి ఎన్నెన్నో శోధనలు వచ్చాయి, ఎన్నెన్నో వ్యాధులు కుటుంబంలో వచ్చాయి, ఎన్నో భాగమైన మోయలేదయ్యా. ఇవాళ మోయలేదు అయ్యా, నా గుండె నెరవేర్చుకోకుండా ప్రభువా. అయ్యా నాకు శాంతి లేదు, సమాధానం లేదు, నా కుటుంబంలో ఎన్ని వేదనలు ప్రభువా అని కన్నీరు కార్చిన దినాలలో నీ ప్రభు నీకు తోడుగా ఉంది, నీ దేవుడు నీకు తోడుగా ఉండి నీ దీపం వెలిగించి ఉన్నాడు. సూర్యగాలు వచ్చి, జడివాను వచ్చి, ఏ పరిస్థితులలో కూడా దేవుడు నిన్ను కాచి కాపాడాడు. నీ కుటుంబాన్ని కాచాడు, నీ బిడ్డలను కాచాడు, నీ యొక్క సంబంధాలను కాచాడు. మన సంఘంలోని ప్రతి కుటుంబాన్ని ప్రభు కాచి కాపాడుతూ ఉన్నాడు. మరి దేవుడు బిడ్డారా, ఆత్మతో సత్యంతో ప్రభువును ఆరాధించి యేసయ్యా ఈ సమయం నాకు ఇచ్చావు దాన్ని స్తోత్రం. ఎప్పుడో ఈ దీపం ఆరిపోవలసింది ఆయన, ఎప్పుడో మట్టిలో కలిసిపోవలసింది ప్రభు. మనుగా మారవలసిన వాళ్ళను నీవు నీ కృపలో జ్ఞాపకం చేస్తుంది. కాలని దీపంగా నాయన నా ప్రాణాలను చేస్తూ వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి ఒక్కొక్క బిడ్డకు, ప్రతి కుటుంబానికి చేసిన వీళ్ళన్నిటిని బతిస్తుంటారు. ఈ దీవుల ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ పైన, ప్రతి కుటుంబం పైన వస్తాం. కోరికలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించున్నాం. నీ ఆత్మ ద్వారా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. అందరం కూర్చున్నామమ్మా. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ లార్డ్ చెప్తామా? ధ్యానం చేస్తున్నావా? మరి ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్తామా? చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రం చేద్దామా? పిల్లలు అడగండి, గట్టిగా కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. ఇంకొకసారి నేను చెప్పాను, చప్పట్లో ఉంటే ఆరోగ్యానికి మంచిది తెలుసా మీకు? ఒక్కసారి చప్పట్లు కొడితే మీ శరీరంలో ఉన్న
ప్రతి నరం కదులుతుందట. దట్ ఈస్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. అది మంచి ఎక్సర్సైజ్ బాడీకి. కాబట్టి సపట్లు కొట్టడానికి బాగా గట్టిగా కొట్టండి. మీ అందరికీ మరొకసారి చూపిస్తున్నాం పిల్లలు. ఈ దినం ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ స్నేహితుల దినోత్సవం. ఏనమ్మా? ప్రపంచ స్నేహితుల దినోత్సవం. మీకు తెలుసా? అతనికి తెలుసుంటే మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఉంటారు. ఆత్మీయ స్నేహితులు కొంతమంది ఉంటారు. మేము చదువుకునేటప్పుడు ఆర్ట్స్ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ సమయంలో చదువుకునే స్నేహితులు కూడా ఉదయం ఫోన్ చేశారు. అంటే 1975 సంవత్సరంలో చాలా మంది చనిపోయారు. బ్రతుకున్న వాళ్ళు ఫోన్ చేశారు. స్నేహం అంటే అంతకంటే విలువైన లోకం ఏమి లేదు. లోక సంబంధంగానే మాట్లాడుతున్నాం. అమ్మా, లేకపోతే నీకు స్నేహితులు ఉందా లేదా? మీరు ఊరేనా? ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోండి. మంచి దేవుడి స్తోత్రం. అమ్మా, స్నేహితులు ఎవరిని నిజమైన స్నేహితుడు అంటారు చెప్పండి? యేసు ప్రభు పక్కన పెట్టండి కాసేపు. అది చెప్పాలి. నిజమైన స్నేహితుడు అన్నవాడు ఎవరు? ఏసై గురించి చెప్పాకమ్మా. ఎవరు పెట్టడు లోపల నీ కోసం ప్రాణం. నీ కొడుకే పెట్టడు, నీ భర్త పెట్టడు, స్నేహితుడు పెట్టడా? నిజమైన స్నేహితుడు అంటే ఎవరంటే నీ కష్టం వచ్చినప్పుడు, మా ఏనండి ఇక్కడ, నీ కష్టం వచ్చినప్పుడు, నీవు వ్యాధిలో ఉన్నప్పుడు, నువ్వు లేమిలో ఉన్నప్పుడు నేను వచ్చి పలకరించేవాడే నిజమైన స్నేహితుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. డబ్బులు ఉన్నప్పుడు అందరూ వస్తారు, అందరూ స్నేహితులే కదా. మౌనిగా మనకన్నా ఏమి లేవనుకో, వాళ్ళ ఇంటికి పోవడం, వాడి దగ్గరికి పోతే డబ్బులు అడుగుతాడు అని రాడు. ఎవరు నిజమైన స్నేహితులు అంటే ఇంకొక సంగతి, మన తప్పులను ఎత్తి చూపేవాడు నిజమైన స్నేహితుడు. స్తోత్రం చెప్పండి. అమ్మా, నా స్నేహితుడు తప్పు చేస్తుంటే నేను సమర్థించకూడదు. సమర్థిస్తే వాడిని నేను చేయించినట్టు. నిజంగా వాడి మేలు కొనుక్కునేవాడైతే ఆ తప్పు చేయదురా, ఆ పని చేయదు. నీ కుటుంబం కోసం బ్రతుకు, నీ బిడ్డల కోసం బ్రతుకు, నీ భార్య కోసం బ్రతుకు. ధనానంతా అనవసరమైన ఏమి చేస్తున్నావు అని చెప్పి గద్దించేవాడే నిజమైన స్నేహితుడు. అంతేగాని వాటితోటి ఏరి వాటి డబ్బు ఖర్చు పెట్టిస్తా ఈ కూడా జలసాలు కలిగిన స్నేహితుడు కానే కాదు. కానీ ఇప్పుడు లోకంలో ఎట్లుందంటే ఎవరు మరి బంధంగా ఉంటుంది తెలుసా? పత్రం వేస్తే వాళ్ళే జ్ఞాపకం వస్తున్నాడు. ఎవరా ఎవరా అసలు ఏకదోనే జ్ఞాపకం వస్తారు. అదేంటి నాకు అర్థం కాదు. ఏకదోము దేవుడు జ్ఞాపకం రావాలి. ఒక ఆయన 5 గంటలు వేసుకుంటున్నాడు, ప్రార్థన చేయవాలి. నేను 5:10కి ఈరోజు గ్రౌండ్కి వెళ్ళాను. గ్రౌండ్కి పోయేటప్పుడు బజార్ మీదుగా పోయినాం. వాకింగ్ పోదామని, అంటే బండి వేసుకొని. నాన్నగారు నుంచి 3 వ్యక్తులు వచ్చారు కూర్చోవడం. నాకు తెలుసుకోండి, మనవాళ్ళే, ఎవరో కాదు. ఏమిరా ఏడుచున్నారా? పోలేదు అనుకోండి. ఆడ కాదులే సార్, నీకు చెప్పకూడదు, వేరే ఏమంటున్నా? ఆడ కాదులే సార్, నీకు చెప్పకూడదు, వేరేది అనిపిస్తుంది. నాకు అర్థమైంది. ఎప్పుడు రా మీరు బాగుపడేది.
వయసు చిన్నవాళ్ళు కాదు, వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు, ఒక ఆయనకి తలాంతాలు ఇస్తుంది. నేను నాకంటే చిన్నవాళ్ళే కాబట్టి, నేను మనవాడు కాబట్టి చదువుగా ఏరా ఎందుకు రా ఈ పనులు అని చెప్పి కాసేపు వాళ్ళు పెట్టి కాదే సార్ మీరు పోతే ఇంత పద్ధతి ఆయనకి మీద అది వాకింగ్ పోతున్నా సార్ సార్ పోదు సార్. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో జ్ఞాపకం వస్తుంది. వాళ్ళు మన స్నేహితులు ముగ్గురు వచ్చారు కలిసి. అలాంటి స్నేహితులు నీ జీవితాన్ని పాడు చేసేవాళ్ళు, నీ కుటుంబాన్ని పాడు చేసేవాళ్ళు, నీ ధనాన్ని పాడు చేసేవాళ్ళు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసేవాళ్ళు. నువ్వు తప్పు చేసినప్పుడు నేను ఖండించేవాళ్ళు నిజమైన స్నేహితుడు, సోపేసేవాడు కాదు. వాడా నవ్వులు మళ్ళా నువ్వు ఆపదలో ఉంటే, నువ్వు కష్టంలో ఉంటే పక్కనే నవ్వుకుంటుంటాడు వాడు. సరే తాగి 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 చనిపోయిన వాడు అనారోగ్యం ఏంటి వాడు అంతే కావాలి సార్ ఏమంటా అన్నారమ్మా, వాడు అంతే కావాలి, వాడు కావాలి, వాడు వెళ్ళా ఎప్పుడన్నా. కానీ వాటితో కలిసి ఇల్లు కూడా తాగాడు. వాడు రాకపోయినా ఇల్లు దగ్గర నుండి తీసుకుపోయి వాడికి తాపించాడు. నువ్వు ఈ మాట అన్నాడు, ఇటు పడితే నవ్వుతున్నాడు. అంటే లోకం ఎట్లాంటి తెలుసా? లోక స్నేహితులు, ఈ లోక సంబంధమైన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? నువ్వు బాధపడుతుంటే వాళ్ళు సంతోషిస్తారు. నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు కన్నీళ్ళలో ఉంటే, నీ కన్నీటి తొడడానికి వదులు, నిన్ను ఓదార్చడానికి వదులు, నీకు సహాయం చేయడానికి వదులు. శాపనార్థాలు వాడికి అంతే కావాలి, ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు. వాళ్ళు నిజమైన స్నేహితులు కాదు. హల్లెలూయా. నీ తప్పులను ఎత్తి చూపేవాడి నిజమైన స్నేహితుడు. అయితే ఇప్పుడు వస్తాను అసలు స్నేహితుల దగ్గరికి. మన నిజమైన స్నేహితుడు ఎవరంటే మన ప్రభువు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇందాక ఆజమ చెప్పింది, మన కోసము ప్రాణము పెట్టిన వాడు. సొంతం చెప్పండి, తప్పట్టు. నీ కోసము ప్రాణం పెట్టిన వాడు నీకు నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. నీ కోసము ప్రాణం పెట్టిన యేసయ్య. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు స్నేహితుడా అని ఒక ఆయన పిలుస్తారు. ఎవరిని చెప్పడమ్మా? స్నేహితుడు అని ఒక ఆయన పిలుస్తాడు. ఎవరిని? ఎవరిని? మోషేని పిలుస్తాడు. దావీదును నా మనసు ఎరిగిన వాడు. మోషేను స్నేహితుడా అని పిలుస్తాడు. జ్ఞాపకం పెట్టుకోండి. ఈ చెబుతా ఈ చెవులో వదిలేయడం కాదు. ఎందుకు మోషేను దేవుడు స్నేహితుడా అని పిలిచాడు చెప్పండి ఒకసారి. ఎప్పుడు స్నేహితుడా అని పిలుస్తాడు? ఏమా? దేవుని మనస్సు కలిగిన వాడు మోషే. అదే చెప్పండి ఒకసారి. ఒక వ్యక్తి గురించి, ప్రవర్తన గురించి, మంచోడో చెడ్డోడో తెలుసుకోవాలని ఏమంటావు అంటే, సరే వాడి స్నేహితుడు ఎక్కడ ఉన్నాడో కనుక్కోరా, వాడిని కానీ అడిగితే ఈయన గురించి అంతా చెప్పేస్తాడు. అవునా కదా? ఇప్పుడు నా గురించి వివరంగా కావాలంటే నాతో తిరిగే స్నేహితులు వివరంగా చెప్తారు. మా ఇంట్లో కూడా చెప్పలేదు. మీ గురించి వివరంగా కావాలంటే మీతో తిరిగే స్నేహితులు చెప్తారు. అసలు బయటికి వచ్చే కదా మనకు అందేసేదే. గుళ్ళోకి వస్తే బాగానే ఉంటాం, ఇంటికా ఉంటాము, భార్యకి భయపడే, భర్తకు భయపడే ఇంకా బాగుంటారు. అసలు భయపడడం వాళ్ళు లేండి. నేను అసలు వాళ్ళ గురించి మాట్లాడాలి. బిడ్డలకు భయపడో, లేకపోతే తల్లిదండ్రులకు భయపడి భయం ఉంటారు. అసలు స్నేహితులతో కలిస్తే కదా వాళ్ళకి అందిస్తే తెలిసేది. బయటికి వెళ్తే కదా. అంటే నీ ప్రవర్తన ఎవరికి తెలుసు? ఎక్కువగా నీ స్నేహితుడికి తెలుసు. మరి నా స్నేహితుడా అని మోషేని దేవుడు ఎందుకన్నాడు? దేవుని యొక్క గుణగణంలో మోషే కలిగి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా.
రాయలమ్మ అల్లు చెప్పు. హల్లెలూయా. ఇప్పుడైనా మీ చిన్ననాటి స్నేహితులు జ్ఞాపకం చేసుకోండి. ఎలా అసలు స్నేహం చేశానో లేదో. స్నేహం అంటే ఏదో పాట ఉన్నమ్మా. స్నేహం గురించి చాలా పాటలు ఉన్నాయి. కవులు భలే రాశారు. నిజమైన స్నేహితుడు, నా నిజమైన స్నేహితుడు నా యేసు ప్రభువు. హల్లెలూయా. నిజమైన ద్రాక్షావల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిత్యమైన సంతోషం ఎవరిలో ఉందట? ఎవరిలో ఉందమ్మా? యేసయ్యలో ఉంది. నోట్ తెరవండి. నిత్యమైన సంతోషం యేసయ్యలో ఉంది. నీ స్నేహితుడు మోషేను దేవుడు పిలిచినట్లుగా నిన్ను దేవుడు పిలవగలరా? ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మనం. దేవుడు నిన్ను స్నేహితుడా అని పిలవాలంటే నీలో ఉండవలసిన గుణగణాలు ఏంటి? మన స్నేహితుడైన యేసుక్రీస్తులో ఉన్న గుణగణాలు ఏమున్నాయో వాటిలో వచ్చుడైనా కొన్నైనా మనం కలిగి ఉండాలి కదా. అసలు ఏ గుణగణాలు లేకుండా ఆయన నేను స్నేహితుడు పిలవడు. వాడు నాకు శత్రువు అంటాడు. మాట తీరు, స్నేహితులు ఇద్దరు మాట తీరు ఒకేలా ఉంటుంది. ఇద్దరి ప్రవర్తన ఒకేలా ఉంటుంది. ఇద్దరు డ్రెస్సులు కూడా ఒకేలా చూసుకుంటారు. ఇద్దరి నడక కూడా చివరికి ఒకేలా ఉంటుంది. ఇద్దరు తినుబండాలు కూడా ఇష్టపడే, కొందరు మాంసాహారం అయితే వాడు మాంసాహారి, శాకాహారం అయితే ఇల్లు శాకాహారి. ఒకరికి లడ్డుంటే ఇష్టమైతే ఒకరికి జాతి ఇష్టం ఉండదు. స్నేహితుడికి ఏది ఇష్టమో అదే ఇంటికి ఇష్టం. అంటే ఒకరి మనస్సు ఒకరు ఎరిగినవాడు. అల్లే చెప్పండి ఒకసారి. ఒకరి మనస్సులో ఏముందో మరొకరు చెప్పేయగలరు స్నేహితులు. మరి యేసుక్రీస్తు నీ స్నేహితుడిగా ఉండాలంటే ఆయన మనస్సును ఎరిగావా? మొట్టమొదట యేసంటే ఎవరో తెలుసుకో. రెండో మాట ఏమన్నా రాయమా? యేసు మార్గమందు నడవాలా. యేసంటే తెలుసు నీకు రక్షకుడని, కానీ రెండోది మనం చేయం. రెండో పని చేయం. యేసు ప్రభు నడిచిన మార్గంలో, యేసు ప్రభు ఏ మార్గంలో నడిచాడు? శాంతి మార్గంలో నడిచాడు, సమాధాన మార్గంలో నడిచాడు, ప్రేమ మార్గంలో నడిచాడు, ముళ్ళ మాటలో నడిచాడు, కష్టాల కొల్లిలో నడిచాడు, శివ భారం మోస్తూ నడిచాడు. రక్తం పాదాలు రక్తం కారుతూ ఉండగా ఆ గొల్గొతా కొండ పైన ఆ శివ భారం మోస్తూ నడిచాడు. భారమైన శివ మోస్తూ నడిచాడు. యేసయ్య మార్గము విశాల మార్గం కాదు. యేసయ్య మార్గము ఏ మార్గము? పెద్దగా చెప్పండి. అంటే కష్టంగా ఉంటుంది నడవడానికి. 4 లైన్ రోడ్డు కాదు, సింగల్ రోడ్డు. సింగల్ రోడ్లో ట్రావెలింగ్ చేయాలా, కారు నడపాలా, వెహికల్ నడపాలంటే దాని కష్టం. క్రాసింగ్లు, ఇప్పుడు త్వరగా పోవడం నడపాలేవు, అన్ని అడ్డంకులు, గుంటూరు రోడ్లు, మట్టి రోడ్లు, రాళ్ళు ఉన్నాయనుకో అస్సలు ఆ ప్రయాణమే కష్టం. యేసయ్య మార్గము కంకర రాళ్ళు, గులక రాళ్ళు, ముళ్ళు, అనేక రకాలైన శ్రమలు ఉండే మార్గం యేసు మార్గం. అల్లే చెప్పండి ఒకసారి. మరి నీ స్నేహితుడి మార్గం అదేనప్పుడు నీ మార్గం ఏది? నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు? నీకు ఇష్టమైన మార్గం ఏది? నీకు ఇష్టమైన మార్గం నీ మనసు ఏం చెప్తా చేస్తున్నావు.
విశాలమైన మార్గంలో నడుస్తున్నావు. కష్టపడడానికి నీ శరీరం ఒప్పుకోవడంలే, మోకాళ్ళు అవ్వడానికి నీ మోకాళ్ళు ఒప్పుకోవడంలే, ప్రార్థన చేయడానికి నీ నోరు రావడంలే, యేసు నామస్మరణ చేయడానికి నీ పెదవులు బయటికి రావడంలే, స్వరం రావడంలే. అలా ఆదివారం వచ్చి దేవుని ఆరాధిస్తే సరిపోదండి. అనుదినము 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 దేవుని సన్నిధిలో పోయి గంటలు గడపాలను. అంతకంటే ఏ భాగ్యం లేదు నీకు, అంతకంటే ఏ అక్షరాధికరమైన సమయం లేదు నీకు. వ్యర్థంగా జీవితాలు గడుపుతున్నావు, నీకు ఇష్టమైన మార్గంలో పోతా ఉన్నావు. ముళ్ళ మీద కూర్చున్నట్టుంటుంది, చర్చిలో కూర్చున్నది చెప్పు, ప్రాంతంలో కూర్చున్నది చెప్పు, ముళ్ళ మీద కూర్చున్నట్టుంటుంది. భలే కష్టంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు టైం అవుతా, ఎప్పుడెప్పుడు టైం అవుతా, ఎప్పుడెప్పుడు టైం అవుతా. ఇంటికి పోయి ఏం చేయాలా? ఓ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను పోంగానే సినిమా పెడతాను టీవీలో కొంతమంది. ఏం కాదు చూసేది, మా పిల్లవాడు చూస్తుందా, పిల్లవాడు చూసే నువ్వు ఆపకూడదా? ఆదివారం పూట ఏం పని ఇది? నేను చూడ ఇవ్వరు, మా పిల్లవాడు చూస్తుందా, ఎంత చక్కగా చెప్తాను, దేకాలు చేస్తా. ఏమైపోతుందమ్మా మీ భక్తి? ఏమైపోతుంది? మీకు భయం లేదు. ముందు దేవుడు అంటే భయం ఉంటే యేసయ్య మార్గంలో నువ్వు నడుస్తావు. యేసయ్య అంటే భయమే లేదు. దేవుడు అంటే భయం ఉంటే దేవుని ఆరాధనకు పరిగెత్తుకుంటూ రావాలి కదా. యెహోవా మందిరమునకు వెళ్ళమని జనులు నాతో అడిగినప్పుడు ఏమంటాడ? ఒక రాజు, యెరూషలేము రాజు అనే మాట అది. నువ్వు రాజువి కాదు, నీవు పేదవి. పని మాట లేదు నీకు. దేవుని మందిరానికి మాత్రం రావు. అంటే ప్రభువు నీకు స్నేహితుడిగా ఉంటే ఆయన మందిరంలోకి వస్తావు. అనుదినము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో 300 సంవత్సరం సేవా జీవితంలో బాగానండి. ఆయన ఒక్క క్షణము తిరిగిలేదు, ఒక్క క్షణము తిరిగిలేదు ఆయనకి. పగలంతా చెప్పండమ్మా ఏం చేసేవాడు? ప్రియా, పగలంతా యేసుక్రీస్తు ఏం చేసేవాడు? దేవుడి వాక్యం చెప్పడం, స్వస్థపరచడం, తిరగడం. రాత్రి ఏం చేసేవాడు? 6 గంటలకు రాగానే పోయి మంచం కొడుకోడు, పొగులంతా దిగాడు కదండి. ఒలివల కొండకెళ్ళి ఎంతసేపు చేసేవాడు. మరి నిద్రప్పుడు పోయేవాడు. చాలా మంది సాతాను మనల్ని ఏం చేస్తుందంటే నిద్ర దేవత పోవద్దు మనకి. అల్లు చెప్పండి ఒకసారి. చివరి గుడికి వచ్చి కూడా నిద్రపోతాడు కొంతమంది. ఏడుకొచ్చే నిద్ర వస్తుంది. ఒక ఆయన చెప్పాడు నాకు, శాంతబాబు ఇంటికాడ ఉంటే నిద్ర రాస్తాడు, గుడికి వచ్చే నిద్ర వస్తుంది. రోజు ఊళ్ళో వచ్చి నిద్రపోదా? అప్పుడు కాదు, మళ్ళా వాక్యం చెప్తుంటే బాగుంటూ అది నిద్ర వస్తుంది. ద్వారా బాగా ఉంటుంది. ఉయ్యాల అది నిద్ర అని ఆ సాతాను నిద్రాసక్తులు అయిపోతారు, దేవుడిని మర్చిపోతారు. లెమో అంటే అర్థమైంది. ఎక్కడి నుంచి చేయాలా? నువ్వు కూర్చున్న చోట నుండి, మొట్టమొదటి నువ్వు నడిచే మార్గం నుండి, నీ యొక్క పాప భారం నుండి, నీ పాపపు ఆలోచన నుండి, నీ పాప తలంపుల నుండి, ఈ లోకంలో నీవు అనుసరిస్తున్న విధానాల నుండి నువ్వు లేవా? నేను ఇక్కడే కూర్చుంటాను, నేను ఇంకే లేటే నీకు ఓకే అంట. లేస్తేనే తెలియగలుగుతాను. అంటే తెలియగలగడం అంటే ప్రకాశమానముగా తయారవడము. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే లేస్తావో ఆ దేవదేవుని మహిమ నీపై ఆవరిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనస్సేని నువ్వు జీవించాలి. యేసయ్యలో ఉండే గుణం చెప్పండి, మంచి గుణం.
ప్రభువులో ఉండే మంచి గుణం చెప్పడమా? నాకు వినపడలేదమ్మా. వెరీ గుడ్. ప్రేమ. రెండోది క్షమించే గుణం. ఈ రెండుంటే చాలు. నీకు ఏ స్నేహితులు వదిలిపోడు. నిజంగా ప్రేమించాలా. కొందరు దేనికోసం ప్రేమిస్తారో వదిలేమ్మా, దేనికోసం ప్రేమిస్తారో మొట్టమొదటిగా డబ్బు కోసం. స్నేహితులు కూడా లోపల మోసగాళ్ళు అయిపోయారు. ఇప్పుడు నీ కాకుంటే ధనాన్ని జలసాల కోసం ప్రేమించే స్నేహితులు ఉన్నారు. రెండవది మోహం కోసం లోక సంబంధమైన ప్రేమ. మూడవది వాళ్ళు నీకు స్నేహితులు ఎందుకు ఉంటారంటే వాళ్ళకు పొద్దువాక నీ దగ్గర నుంచి కూర్చొని స్నేహం చేస్తుంటారు. వాడికి పని ఉంటే రావడం వల్ల నీ పని చేయడానికి కోసం. యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటి ప్రేమ, రెండవది క్షమించే గుణం. హల్లెలూయా. మూడవది శత్రువులను ప్రేమించే గుణం. ఈ మూడు నీకుంటే నువ్వు దేవునికి నిజమైన స్నేహితుడు అయిపోతావు. ఎలాంటి ప్రేమ ఉండాలా? స్తోత్రం చెప్పడం ఒకసారి. ఎన్నో లేదు. ఇది ఎక్కడెక్కడో ఉంది మీ ఆలోచన. కొందరు ముఖాలు చూస్తే ఇక్కడ లేదు. నేను ఎక్కువసేపు చెప్పాను కదా. ఈయనే రెండు మాటలు అయినా గట్టిగా ఏముంటాయి. ప్రభు కృప మీ పైన ఉండుగాక. వ్యర్థమైన ఆలోచనలు దేవుని చర్చిలో చీగాకండి. ఆశీర్వాదం శాపం వస్తుంది. ఇది దేవుని సమయం. ఇది దేవుని సమయం ప్రియా. ఈ దేవుని సమయం. మరి దేవుని వాక్యం కూడా నువ్వేం చేస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? దేవుడికి పూర్తి సమయం లేదమ్మా. వచ్చావు కదంట. ఈ సమయం వల్ల ప్రభు మాట్లాడి మాట్లాడితే నువ్వు బాగుపడతావేమో, ఆశీర్వాదం కోరుకుంటావేమో, కృపను కోరుకుంటావేమో. యేసుక్రీస్తు ప్రభులో ఉండే ప్రేమ, క్షమ హృదయం, శత్రువులను ప్రేమించే గుణం. ఈ మూడు నీలో ఉంటే చాలు. ప్రేమ అంటే యేసయ్య ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. అదే చెప్పండి ఒకసారి. దానికి వ్యతిరేకం స్వార్థమైన ప్రేమ, మానవుడి ప్రేమ. ఒకరిని ఎప్పుడు మనం ప్రేమిస్తాం? ఒకరిని ఎప్పుడు మనం స్వాగతిస్తాం? మన ఇంటికి ఒకరిని ఎప్పుడు మనం గౌరవిస్తాం? వాటితో మనకు అవసరం ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా ఉపయోగపడుతుంది కదా. అవసరం లేని ప్రేమించడమే నిజమైన ప్రేమ. పేదవాళ్ళు, నిరుపేదలు, నీకు పనికిరాని వాళ్ళు, నీకు పనికిరాని వాళ్ళని నీవు వాళ్ళని ప్రేమించి వాళ్ళకు సహాయం చేయాలి. రాయమ్మా కాసేపు హ్యాపీయా చేసేవు లేదు. నువ్వు చేస్తావు నేను. ఇదిగమ్మా పొలగోరా, ఇదిగమ్మా తీగో అన్యాయంగా పొలగో పెడతాను. జాతి ఉన్న విషయం ఉన్నట్టు మాట్లాడుకున్నాం. ఉన్న విషయం ఉన్నట్టు మాట్లాడుకున్నాం. పై సోపులు ఒక్కసారి మన హృదయాన్ని ఆలోచించండి. ఏదమ్మా ఏదాడు పెట్టింది ఆయన నాకు పెట్టాక. అవునా కదా? ఎప్పుడైనా మొహం చూసింది బాగా అక్కడ ఏ కష్టాలు వాళ్ళు మొదలగించిందా? ఏదో ఆ కాడికి వెళ్ళి మొదలగించేది, ఏదో ఆ కాడికి వెళ్ళి నేను పెట్టేది. నా మొహం ఎప్పుడైనా చూశారు కూడా. ఇది మానవీయ ప్రేమ. అల్లు చెప్పండి. ఏసై ప్రేమ ఎట్టాలి? ఏసై ప్రేమ ఎట్టాలమ్మా? శత్రువులను ప్రేమించే ప్రేమ. నీ ముఖం చూడండి, నువ్వు చూడాలా. నీకు పలకరించండి, నువ్వు పలకరించాలా. నిన్ను శత్రువుగా చూసేవాడే నువ్వు మిత్రుడుగా చూడాలా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీకు నిజమైన స్నేహితుడు అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన స్నేహితుడు అవుతాడు.
రెండవది, స్నేహితులు తప్పొప్పులను ఎంచకూడదు. స్నేహితులు చేసిన తప్పులు ఎప్పుడు ఎంచకూడదు. తప్పు చేసినా అది ఒప్పుగా భావించి క్షమించాలి. ఇద్దరు స్నేహితులు, మేమిద్దరం కలిసి ఉంటాం బాగా. ఇంకొకరు వచ్చి నా స్నేహితుడిని వాడు ఇక్కడ చూడండి, నేను ఒప్పుకోను, నా స్నేహితుడు అలాంటి వాడు కాదు, నా స్నేహితుడు అలాంటి తప్పు చేయడు, నేను సమర్థించను అతను అట్ట కాదు. కొంతమంది దొంగలేదు వాడు అట్టడు లేరా, మరి రోడ్ ఎందుకు కొడుతుంది, ఏదో పొద్దుబాటు జరుగుతా ఉండదు, అతను నమ్మొచ్చా, ఇట్లా మాట్లాడుతున్నామా, అదే అది స్వార్థపడు కదా, అతను నమ్మొచ్చా. మరి నువ్వు ఆయన ఎడతెక్కకుండా ఉంటాను కదా అని అడిగితే ఏదో ఉండా, ఎందుకు ఉండాలో వాడి ద్వారా ఎందుకు పొందడానికి. ఇది లోక సంబంధమైన ప్రేమ. నా యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో చెప్పనా. నువ్వు ఏమి దేవుడికి చేస్తున్నావు అని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏమి దేవుడికి ఇస్తున్నావని దేవుడు నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ బిడ్డను దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ కుటుంబాన్ని ఆయన కాచి కాపాడుతున్నాడు. నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు. నువ్వేమిచ్చావు? నువ్వు ప్రేమించితే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మన నిజమైన స్నేహితుడు ఎవరో యేసయ్య. తప్పని క్షమించే గుణం ఉండాలి స్నేహితుడికి. మొట్టమొదటిది ప్రేమించే గుణం, రెండవది క్షమించే గుణం, మూడవది శత్రువులను ప్రేమించే గుణం ఉండాలి. ప్రేమించండి ఈ దినం నుంచి శత్రువులని. దేవుడు అంటాడు, ఎంత ఆశీర్వాదం ఇస్తాడంట, ఈ శత్రువుని తీసుకొని వచ్చి నువ్వు అతని భోజనం పెడితే ఏం రాబడిందంటే లేఖనాల్లో అతని తల మీద అంటే అర్థమైంది. చెప్పండి ప్రసాద్, దాని అర్థం చెప్పా, నువ్వేం చెప్తాను అర్థమా? నిప్పులు కుంపడి పెట్టినట్టు వాడు కాల్ చేసినట్ట చెప్పండి. ఏమా ఏం లేదు, అవమానించడానికి కాదు, నువ్వు శత్రువుని గోళీ పెట్టేది. అక్కడ చాలా అర్థం ఉందమ్మా. లోక సంబంధంగా మీరు చెప్పేది కరెక్టే. ఆత్మీయంగా అతని తల మీద నిప్పుల కుంపటి అంటే ఏదో తెలుసా? అతని తల మీద నిప్పుల కుంపటి అంటే లోక సంబంధంగా అయితే అది శోధనే, లోక సంబంధంగా అయితే అది బాధే, లోక సంబంధంగా అయితే అది అవమానమే, లోక సంబంధం అయితే వాడు సిగ్గు తెచ్చుకుంటాడు కదా. మరి ఇన్ని కష్టాలు పెట్టినా, ఇన్ని ద్రోహాలు చేసినా, ఇన్ని అవమానాలు చేసినా, ఇన్ని ఇంత ప్రేమగా నన్ను ప్రేమించి ఇంటికి తీసి భోజనం పెడుతున్నారు, ఇంకొకసారి నేను చేయకూడదు. నిప్పుల కుంపటి అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా రీకాల్ చేసి వస్తుంది. రీకాల్ అంటే అర్థం ఏంటంటే తనను తాను కాల్చుకుంటాడు. హల్లెలూయా. పశ్చాత్తాపము ఎవరమ్మా చెప్పింది? స్తోత్రం. పశ్చాత్తాపం పొందుతాడు. ఇంకొకసారి మీలాగా ఎవ్వరికి చెడు చేయడు, మీలాగా ఎవరు కూడా చెడు చేయడు. తన మనసును మార్చుకుంటాడు, కాల్ చేసుకుంటాడు. తన దుష్ట స్వభావాన్ని, తన యొక్క శత్రు స్వభావాన్ని బూడి చేయబడింది. అక్కడ దహనమని కాదు, పాప పరిహారార్థమని కాదు, అది బూడిదయ్యేంతవరకు కాల్చబడాలా. అదే చెప్పగలుగుతారు. శత్రువుకు భోజనం పెడితే ఆ శత్రువు ఏమవుతాడు తెలుసా? మంచి మనిషిగా మారిపోతాడు. దేవుడికి బలిగా అర్పణగా మారిపోతాడు. వాడి బ్రతుకు మారిపోతుంది, వాడి జీవితం మారిపోతుంది. మరి ఒకరిని అతని శత్రువుగా చూడు, మరి ఎవరికి కూడా అపకారం చేయడు. అంత గుణార్థములు దాంట్లో. కాబట్టి శత్రువు భోజనం పెట్టమన్నాడు. చేసావు ఎప్పుడైనా నీ జీవితంలో? నీ జీవితంలో నిన్ను కొట్టినోని, నిన్ను తిట్టినోని, నీకు అపకారం చేసినోని,
నీ డబ్బు తినోని, నీకు అప్పు చేసి అకౌంట్లోని పలకరించావు ఎప్పుడన్నా? ఇంటికి రావయ్యా మంచినీళ్ళు ఇస్తాను అట్లీస్ట్ పిలిచావా? పిలవడం వాడి మొహం లేదు అంటాడు. అదేమిటి ఈయన మొహం పది బంగారం అన్నట్టు. నువ్వేది చేయా ఆ మాటే కానీ వేసాయి అనుకుంటే నువ్వు ఈ దినం ఇక్కడ కూర్చుండేవాడు కాదు. నువ్వు ఈ దినం ఇక్కడ కూర్చునేదానో కాదు. మన స్నేహితుడైన ప్రభు నిన్ను క్షమించుండకపోతే నీ కుటుంబము ఈ విధంగా ఈ దినం ఉండేది కాదు. ఎన్నిసార్లు, ఎన్ని సమయాలలో, ఎన్ని గడియలలో, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పరిశుద్ధాత్మను దుఃఖపరిచావు నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ తలంపుల ద్వారా. ప్రభువుకు చెందవలసిన స్తుతి చెల్లించకుండా లోక సంబంధులు సాతానుకు బానిసైనప్పుడు ఎస్ఐ కోపడ్డా? ఎస్ఐ ప్రతీకారం తీర్చుకున్నాడా? ఆయన నీకు భోజనం పెట్టాడు కాబట్టి నువ్వు ఏమవుతావు? అక్కడ బలిగా అర్పించబడతావు. హల్లెలూయా. చాలా మీద కొంపడే వీళ్ళు నిప్పులు కొంపడంటే అదే మాత్రం రికాలేసి వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది, తను తాను మార్చుకుంటారు. కాబట్టి శత్రువులను ప్రేమించవాలి. నీ స్నేహితుల్లో ఉండే ఈ 3 గుణాలు, ఆ 3 గుణాలు ఒక గుణమైన కలిగి ఉండకపోతే యేసుక్రీస్తు ప్రభువుకు నువ్వు ఎట్లా స్నేహితులు అవుతావు? ఈ స్నేహితులు దినోత్సవం రోజు లోక సంబంధంగా స్నేహాలు వదిలేయండి. లోక సంబంధంగా స్నేహాలు అవసరం లేదు. పర సంబంధమైన స్నేహం నీకు ఇప్పుడు కావాలి. పరలోక ప్రభు స్నేహితుడుగా నీకు ఉండాలి. ఆ ప్రభు యొక్క అడుగు జాడలను నడవాలి. ఇవ్వండి, నా ప్రియుడైన యేసయ్య నా స్నేహితుడి ఆలోచన కలిగి ఉండాలి. నా స్నేహితుడి యొక్క గొప్పతనం, నా స్నేహితుడు గొప్పగా ఉండాలి. చాలా మంది స్నేహితులు తను పేదవాడిగా ఉన్నా తన స్నేహితుడు గొప్పలు గర్వపడతానే. నేను ఎదురు కలిసి చదువుకున్నాం, ముందు కూర్చొని కలెక్టర్ అయ్యాను. మేమిద్దరు ఒకే బెంచ్లో కూర్చునేవాడు. ఇదిగో ఇప్పుడు ఒక దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. మేమిద్దరు కలిసి తిరిగేవాడు మా గ్రామంలో. ఇదిగో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు అని గర్వంగా చెప్పుకుంటే కానీరా చిన్నప్పుడు వాడు కాదు మీకే తెలుసా ఇది చెప్పే సాతాను వాళ్ళు. నిజమైన స్నేహితుడు అయితే తన స్నేహితుల గురించి గర్వంగా చెప్తాడు. అదే చెప్పండి ఒకసారి. తుస్కారం చూడు ఎవరు అయ్యా తుస్కారంగా ఉంటాడు. తుస్కారం అంటే ఇది ఏమది నాకు రాయలా చెప్పు. అమ్మ తుస్కారంగా మాట్లాడుతున్నావా అంటే ఏది అర్థం? రాయలా నువ్వే చెప్పాలి, నాకు తెలియదు అనుకోని అనుకున్నా. నిజంగా అదే తుస్కారంగా మాట్లాడవా అని అంటున్నా. ఏంటిది అని అర్థం? వెరీ గుడ్. ఏంటంటమ్మా మరి ఎక్కడైతే మాట్లాడుతున్నా అంటే నీ లెక్కలతో మాట్లాడాలేనా? 1, 2, 3, 4 అంటే లెక్కలే తర్వాత అర్థం ఏంటంటే ఒక మనిషిని గౌరవించవలసిన విధంగా గౌరవించకుండా మాట్లాడు. ఇంకొక పుస్తకాలుగా మాట్లాడడం అర్థం ఏంటంటే ఏదైనా మాట్లాడడం, ఎగతాళిగా మాట్లాడుతున్నారు. కొందరు మాట్లాడేదా వ్యంగ్యంగా మాట్లాడతారు, అంటే నిన్నేదో తక్కువ చేసి మాట్లాడతారు. అట్లా మాట్లాడాలనిపించదు. ఎవరిని తక్కువ చేయదు. నీ ప్రభు నిన్ను ఎక్కువ చేస్తున్నాడు. ఆయన నేను తక్కువ చేస్తే ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. నువ్వు తప్పు చేసినా, నువ్వు లోపలికి పోయినా, నువ్వు ప్రేమించకపోయినా, నువ్వు ఆయనకి ఎదురు తిరిగినా ఆయన వేలన్నీ చేస్తానే ఉంటాడు, అనుభవిస్తానే ఉంటావు. అయినా ఆయన ప్రార్థించకపోయినా ఆయన నీ కోసము తండ్రి దగ్గర తన పరిశుద్ధ రక్తాన్ని చేపట్టి క్షమాప్రార్థన నీ కోసం నా కోసం చేస్తున్నాడు. ప్రియులారా హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు మనం పెట్టుకున్నాం. లేకపోతే ఎప్పుడో చెట్టు నరికేయాలా? ఆయన బతిలాడుతూ ఉన్నాడు, ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, ఆయన కన్నీరు కారుస్తా ఉన్నాడు. సిలువలో కాదు, ఇప్పటికీ నీకోసము, ఇప్పటికీ నీకోసము ఆయన నిన్ను మరువక
నీకోసం తల్లి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన నిజమైన స్నేహితుడు. అలా చెప్పండి ఒకసారి, నిజమైన స్నేహితుడు నా ప్రభు. కాబట్టి ఈ యొక్క స్నేహితుల దినోత్సవం రోజు నిజమైన స్నేహితుడైన మన ప్రభువును మనము తిరిగి ఆ ప్రభు గుణగణాలను మనము పొంది ఈ లోకంలో అందరినీ ప్రేమించడం గాక, శత్రువులను ప్రేమించడం గాక. ఈ దినం నుంచి ఒక తెలుసుకోండి, ఎవరైతే నీతో పలకరో వాళ్ళని పలకరి, ఎవరిని శత్రువుగా చూస్తున్నారో వాళ్ళ దగ్గరికి పోయి చెట్టండి, వాళ్ళతో మాట్లాడో. అప్పుడు వాళ్ళు యేసయ్య గుణం తెలుసుకుంటారే, క్రిస్టియన్ కాబట్టి కదా ఈ మెంటాలిటీ నాకు లేదే సిగ్గుపడతారు. వాళ్ళ తల మీద నిప్పులు కొట్టుకు పోస్తే వాళ్ళు మారిపోతారు, వాళ్ళు పైగా అనిపించబడతారు, వాళ్ళ మనసు మారిపోతారు. కాబట్టి ఒక వ్యక్తిని మానడం అనేది దేవుడి దగ్గర నీకు వరం కదా, దేవుడి దగ్గర నీ గిఫ్ట్ కదా. ఒక చెడ్డను మంచోడు మార్చడం అనేది చిన్నపని. ప్రభు నీకు కృప మీద, ప్రభు నీకు ఆశీర్వాదం మీద, ప్రభు దానికి ప్రతిఫలం ఇస్తాడు నీకు. కాబట్టి శత్రువులను ప్రేమించడం అనేది చాలా గొప్ప సులక్షణం. అది నా స్నేహితుడు, నా ప్రియుడైన యేసయ్య కలిగి ఉన్న గుణాన్ని మనము కలిగి సాగిపోదుము గాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయును గాక. దేవుడి వాక్యము దీవించును గాక. స్తోత్రం. ప్రాంతాలకు వెళ్ళిపోదాం ప్రియులారా. ప్రభు కళ్ళలో పాల్గొన్నవాడు బయటే ఉండండి, లేదా ఎక్కడైనా కూర్చోండి. ప్రభులకు అందరూ సిద్ధం కండి. హ్యాపీ స్తోత్రం.